హాయ్ అండి. సీజన్తో పని లేకుండా ఏ సీజన్లో అయినా నోరూరించే కొత్తిమీర నిమ్మకాయతో నిలువ పచ్చడిని ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులోకి 200 ml వరకు వేరుశనగ ఆయిల్ని పోసుకుని ఆయిల్ కాగిన తర్వాత ఇందులోకి పోపు కోసం ఆవాలు, జీలకర్ర, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని లైట్గా ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలను కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అలాగే దంచుకున్న వెల్లుల్లిని కూడా వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పెద్ద కట్ట కొత్తిమీరని శుభ్రం చేసుకుని కట్ చేసుకుని బాగా తడి లేకుండా ఆరబెట్టుకున్న తర్వాత ఇందులోకి వేసుకుని ఫ్రై అయిన తర్వాత ఇదిగో ఆయిల్ పైకి తేలుతుంది కదా, ఇలా ఫ్రై చేసుకుని ఇందులోకి ఇంగువని అలాగే కొంచెం పసుపు బాగా చల్లారిన తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు కారం, 1/2 కప్పు వరకు సాల్ట్ వేసుకుని ఇందులోకి 1/4 కప్పు వరకు నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా కలుపుకుని పచ్చడి ఊరేంత వరకు అలా కాసేపు వదిలేసి డ్రైగా అనిపిస్తే కొంచెం కాచి చల్లార్చిన ఆయిల్ని ఇందులోకి వేసుకోవాలి. ఫుల్ వీడియో డీటెయిల్స్తో కావాలి అనుకుంటే ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి, అందులో ఉంటుంది.